హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. ఈరోజు మనం బేసిక్ మ్యాథ్స్ క్లాసెస్లో భాగంగా ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ని ఈజీగా ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ x² + 5x + 6 ఉంది. మనకి ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ అనేది x² ఉంది. ఇక్కడ మనం దీని కోఎఫిషియంట్ వచ్చేసి x అండ్ దీని లాస్ట్ నెంబర్ వచ్చేసి 6. సో ఫస్ట్ మనం 1 × 6 తీయాలి, దట్ ఈస్ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 దట్ విల్ మేక్ సమ్ ఆఫ్ 5? ఫస్ట్ 6 ఫ్యాక్టర్స్ చూద్దాం. 1 × 6 6 వచ్చింది. నెక్స్ట్ 2 × 3 6. సో 2 and 3 కెన్ బి యూజ్డ్ టు మేక్ ఏ ఫ్యాక్టర్ దట్ ఈస్ 5x. ఇప్పుడు ఇలా x² మనం ఇక్కడ 2 + 3 అంటే 5x అని వస్తుంది కదా. సో 3x + 2x అని కూడా రాసుకోవచ్చు, దట్ విల్ బి 6. ఇలా వచ్చిన తర్వాత మనం వేరియబుల్స్ ఏమేమి కామన్ ఉన్నాయో అది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏముంది కామన్? రెండు వేరియబుల్స్లో x అనేది కామన్ ఉంది. సో టేక్ ఇట్ అవుట్ సైడ్. ఇక్కడ x ఒకటి బయట రాసాం కాబట్టి ఇంకా రిమైనింగ్ 1x ఉంది. మనకి మధ్యలో ప్లస్ సింబల్ ఉంది. ఆల్రెడీ x బయట రాసాం కాబట్టి 3 అనేది ఇక్కడ పెట్టాలి. ప్లస్ ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకు 2 వస్తుంది, బికాస్ 2 and 6 హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్ 2. ఇక్కడ 2 బయట రాసిన తర్వాత ఇక్కడ మిగిలింది x, మధ్యలో ప్లస్. నెక్స్ట్ 2 × 3 దట్ ఈస్ 6. సో ఇక్కడ 3 అని రాయాలి. సో ఇక్కడ మీరు చూస్తే మనకి కామన్ అనేది x + 3 వచ్చింది. అండ్ రిమైనింగ్ టర్మ్ ఏముంది? x + 2. సో ఇలా మనం చాలా తేలికగా ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటే మీకు ఇది సేమ్ మెథడ్ యూజ్ చేసుకొని మీ ఆన్సర్ని మాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.